ఇక్కడ ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అన్ని వైపులా బరువులు పెట్టొచ్చు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటువైపు మనం బరువులు పెట్టొద్దంటే మరి గోడ ఎందుకు కట్టడం? కట్టనేసుకోవచ్చు కదా, ఎక్కడైనా బరువులు పెట్టుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బరువులు పెట్టొద్దు నేను చెప్తాను. మెయిన్ ఇంటి 4 కార్నర్స్ 4 సెంటర్స్ పెట్టొద్దు. 4 సెంటర్స్లో ఇటు కిటికీ వచ్చేసింది, అటు డోర్ వచ్చింది, ఇటు డోర్ వచ్చింది, ఈ 3 బరువులు ఉన్నాయా? లేవు. ఇటు మెట్లు వచ్చేసినాయి, పైన ఓపెన్ చేసినాం, ఇంకా మెట్లను ఏం చేయాలి, అది వదిలేసినాం. అందుకని అది చెప్పలేదు మీకు, ఒరిజినల్గా ఉండొద్దు. ఇప్పుడు పీకే వేయాలంటే అది కాని పని, కాబట్టి ఆ ఓపెనింగ్ చేసేసి అయిపోయింది. క్లియరా? ఈ మూలకు బరువులు ఉండొద్దు, బరువులు ఉండొద్దు. ఇప్పుడు లేదు కదా, షిఫ్ట్ చేసేస్తాం, అయిపోయింది. ఇంటి 4 మూలలే, మళ్ళీ రూమ్ చూడొద్దు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి మీరు, కథ అయిపోయింది. ఇంటి 4 మూలల్లో ఎలాంటి బ్లాకేజెస్ చేయకూడదు. మీరు పడుకుంటే మీ వెనకాల గోడనే ఉండాలి, ఉండొద్దు. 4 మూలలు సేమ్ రూల్, ఓపెనే ఉండాలి, మంచి క్లియర్ ఓపెనింగ్స్. అది చాలా ఇంపార్టెంట్. అది